ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నారాయణఖేడ్ పట్టణంలోని నారాయణఖేడ్ స్థానిక శాసనసభ్యులు సంజీవారెడ్డి స్వగృహంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జన్మదినం సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్లు రామకృష్ణ, మాజిద్, నరసింహులు, శంకర్ ముదిరాజ్, తాహిర్, ముంతాజ్ జైవల్, సంజు పటేల్, విఠలరావు పాటిల్, రాములు, సంగ్రామ్, జమీల్, శ్రీకాంత్ పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా ఈరోజు అభిమానులు అధిక సంఖ్యలో వచ్చేసి ఈనాడు కేక్ కట్ చేసి అందరు ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలాంటి నాయకుడు ఈ నారాయణఖేడ్ ప్రాంతానికి అవసరం. ఎప్పుడు ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా మేకర్గా క్షణంలో ముందుకు వచ్చేసి అన్నగారు సంజురెడ్డి గారిని గెలిపించిన ఘనత ఆయనదే, ఎంపీ సురేష్ షెట్కర్ గారిని గెలిపించిన ఘనత ఆయనదే చెప్పక తప్పదు. ఎప్పుడు వచ్చినా నేను ఉన్నాను, ఒక్క క్షణం కూడా తిరిగిపోలేని నాయకుడు ప్రజల్లో ఉండాలి. కానీ మేము కోరుకుంటున్నాం, భగవంతుడు నిండు 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయన బ్రతకాలే, బాగుండాలి. వాళ్ళ నాన్నగారి ఆశయాల్లో ఒక్కసారి ఆయన కళ ముఖం చూస్తే కృష్ణరెడ్డి గారే మనకు జ్ఞాపకం వస్తారు. ఏటి చూసినా నిజంతో కనిపించే నాయకుడు ఉండాలని కోరుకుంటూ వాళ్ళకు హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు చెప్తున్నా. జై హింద్. చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ జన్మదిన కార్యక్రమాన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గారి అభిమానులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మన వారు ప్రజాసేవలో ఎల్లప్పుడూ ఉండాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాల్లో సుఖాల్లో వాళ్ళు ఎల్లప్పుడూ ఏ విధంగా అయితే ఈ రోజుల్లో వారు పాల్పంచుకుంటున్నారో ప్రతి కార్యక్రమం ఫంక్షన్ కానీ ఏది కానీ తాలూకా నిండా కాన్స్టిట్యూన్సీ నిండా వారు చెప్పంగానే ప్రతిసారి తప్పకుండా హాజరవుతున్నారు. ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మరి భారత్ జోడో యాత్ర కూడా వారి ఆధ్వర్యంలో, మరి సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి వారు కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా, జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. వారు రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవుల్లో మన పార్టీ గుర్తించి వారికి రాష్ట్ర కార్యదర్శిగా మన పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి కోరుతూ, మరి వారు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఆయురారోగ్యంతో ఉండాలని ఆ భగవాన్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాము. కార్యక్రమంలో వారికి రాష్ట్ర కార్యదర్శిగా మన పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి కోరుతూ, మరి వారు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఆయురారోగ్యంతో ఉండాలని ఆ భగవాన్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాము. కార్యక్రమంలో